ఇక్కడ సాంఖ్యానం అన్నాడు, అక్కడ యోగినాం ఎందుకన్నాడు అంటే జ్ఞానానికి ఉపాయమైన యోగము కర్మయోగం కనుక అది అవలంబించుతున్నారు కనుక యోగినాం అన్నారు. అక్కడ సాంఖ్యులను ఎందుకన్నారంటే వాళ్ళు స్పష్టముగా పరమార్థతత్వ విషయంపై స్పష్టమైన వివేక జ్ఞానం ఉన్నది వాళ్ళకి. సాంఖ్య శబ్దానికి అర్థం గుర్తుందా? పరమార్థ విషయే వివేక, పరమార్థతత్వముపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు గనుక సాంఖ్యులు. వారికి ఇంకా ఇటు అటు చెరిగిపోవడం చెదరిపోవడం లేదండి. కేవలం బుకిష్ నాలెడ్జో లేకపోతే ఇంటలెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే కాకుండా వాళ్ళ బుద్ధికి స్పష్టంగా తెలుస్తుంది ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుస్తోంది. అనాత్మని పరిహరించి ఆత్మ ఏదో నిలబడడం వాళ్ళకి తెలుసు. అటువంటి లక్షణం కలిగిన వారికి జ్ఞానయోగం. యోగులకు అంటే దాని ప్రాప్త్యుపాయముగా కర్మను ఆశ్రయించిన వారికి కర్మయోగము. ఇది నేను చెప్పాను. అంటే ఇక్కడ సాంఖ్యులు అన్నప్పుడు నిర్వచనం ఏంటంటే వాడికి శరీరం ఉంది కదా అంటే ప్రతివాడికి సత్వరజస్తమో గుణాలతో పంచభూత లక్షణములు కలిగిన ఇంద్రియాలు ఉంటాయి. ఇవి ఇంద్రియాలవి పంచభూత వికార లక్షణములు, మనస్సువి సత్వరజస్తమో గుణాలు. ఇవి చూసి ఆ మూడు గుణాలు మనస్సువి, ఈ పంచభూతములు శబ్దస్పర్శ రూపరసాదులు పంచభూతాలవి. ఇవి తెలుసుకుని వాటిని సాక్షిగా చూస్తున్నాడు, ఇవి నావి కావని. అటువంటి వాడు సాంఖ్యుడు అన్నాడు ఇక్కడ. వాటితో తాదాత్మ్యం చెందిపోతే సంసారివాడు. వాటిలో ఉంటున్నప్పటికీ కర్తృత్వాభిమానం లేనటువంటి వాడై సర్వవ్యాపి అయిన సచ్చిదానంద పరమాత్మయందు ఏకీభావంతో స్థితుడైన వాడు జ్ఞానము. సాంఖ్యం అంటే ఇది అర్థం ఇక్కడ. అటువంటి వాడికి జ్ఞానయోగము, అది సాంఖ్యయోగము. జ్ఞానయోగం పర్యాయ పదాలు. ఫలాసక్తి వీడి భగవదాజ్ఞగా శాస్త్రకర్మని భావించి ఈశ్వరార్థం సమత్వ బుద్ధితో నిస్సంగముగా కర్మనాచరిస్తే అది కర్మయోగము. ఇప్పుడు రెండు స్పష్టమైపోయింది కదా. కానీ దేనికి ఏది అర్హులు ఎవరు అంటే ఆ సాంఖ్యస్థితి లేని వారికి ఇదే ఈ కర్మయోగమే మార్గము. ఈ కర్మయోగానికి ఎన్ని పేర్లు ఉంటాయంటే సమత్వయోగమని, బుద్ధియోగమని, కర్మయోగమని, తదర్థకర్మ అని, మదర్థకర్మ అని, మత్కర్మ అని ఇన్ని అర్థాలు కర్మయోగానికి లేదా ఇన్ని పదాలు కర్మయోగానికి చెప్పబడుతున్నాయి. స్పష్టత ఎంత చక్కగా చూపిస్తున్నాడు విభాగాన్ని. ఇక్కడ ఒక మాట చెప్తూ కర్మనిష్టాయా జ్ఞాననిష్టా ప్రాప్తి హేతుత్వేన పురుషార్థహేతుత్వం న స్వాతంత్ర్యేణ అన్నాడు ఇక్కడ. కర్మనిష్ట అంటే కర్మయోగము, ఎందుకంటే ద్వివిధ నిష్ఠ అన్నాడు కదా. కానీ జ్ఞానయోగము నిష్ఠే, కర్మయోగము నిష్ఠే. కానీ కర్మనిష్ట జ్ఞాననిష్ట పొందడానికి హేతువవుతుంది, తద్వారా పురుషార్థం పొందడానికి హేతువవుతుంది. పురుషార్థం అంటే అది ధర్మార్థ కామ మోక్షములు అనద్దు ఇక్కడ. చతుర్విధ పురుషార్థాలు కాదు ఇక్కడ. పురుషార్థం అంటే మోక్షమే ఇక్కడ చెప్తున్నది ఇక్కడ. అందుకే పురుషార్థ అనేది ఏకవచనమే, అది మోక్ష పురుషార్థం. పురుషార్థ హేతుత్వం న స్వాతంత్రేణ. కర్మనిష్ఠులకు జ్ఞాననిష్ట కలిగించడమే కర్మనిష్ట ప్రయోజనం. అందుకని స్వతంత్రంగా కర్మనిష్ట పురుషార్థాన్ని పొందలేదు. అంటే కేవల కర్మయోగముతో ముక్తి లేదు. కర్మయోగము నిన్ను జ్ఞానిని చేస్తుంది, జ్ఞానముతో ముక్తిని పొందుతావు. జ్ఞాననిష్ఠాతు, మరి జ్ఞాననిష్ట లాంటిది. దీన్ని బట్టి కర్మనిష్టకి జ్ఞాననిష్ట కావాలి. స్వతంత్రంగా కర్మనిష్ట ముక్తిని కలిగించదు. జ్ఞాననిష్ఠాతు కర్మనిష్టోపాయ లబ్ధాత్మిక సతి స్వాతంత్రేణ పురుషార్థ హేతు అన్యానపేక్ష. జ్ఞాననిష్ట స్వతంత్రముగా పురుషార్థాన్ని ఇవ్వగలదు, అది పరతంత్రం కాదు. అన్యానపేక్ష, అనపేక్ష, అన్యమును అది ఆశించదు. అంటే ఇతర ఆధారములు దానికి అక్కర్లేదు. ఇది కేవలం భగవద్గీత కాదు, భారతీయ సర్వశాస్త్రముల సారం ఇది తెలుసుకోండి ఇక్కడ. అది భగవద్గీత జ్ఞానయోగం కర్మయోగం చెప్పింది అనుకోవద్దు. మొత్తం సనాతన ధర్మము యొక్క స్వరూపం